సాంబార్ ఇడ్లీ, నేతి ఇడ్లీ, చిట్టి ఇడ్లీ ఇలా చాలా రకాల ఇడ్లీ చూసుంటారు. 2 ఇడ్లీ కాస్ట్ కామన్గా మీ ఏరియాలో ఎంత నడుస్తుందండి? ఉజ్జయిన్లో దిగిన దగ్గర నుంచి కచోరీలు, సమోసాలు, చపాతీలు, రోటీలు తప్ప అసలు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది భగవంతుడా ఎందుకు తింటున్నావురా తెలీదు అన్న రేంజ్లో తెగ బాధపడిపోయి తిండికి మొహమాసిపోయి 2 రోజులు వెతకంగా ఒక్క దగ్గర మాత్రం ఇడ్లీ కనిపిస్తే ప్రాణం లేసి వచ్చినట్టయి వెళ్ళి ముందు ఆదరా 2 ఇడ్లీ ఇవ్వమని చెప్పన్నాము. ఆ 2 ఇడ్లీని కూడా ఎంతసేపు వెయిట్ చేసి ఇచ్చారంటే మేము ఇంకా వేరే లెవెల్లో ఫీల్ అయిపోయి ఇరగదీసేస్తున్నారు ఇడ్లీ అనుకున్నాము. వచ్చిన తర్వాత చూడాలి మా మొఖాలు ఇంకా ఇడ్లీ మొఖాలు ఇంకా మేము ఒకరికొకరం చూసుకోవడమే సరిపోయింది. వాళ్ళ రోటీలు వాళ్ళ కర్రీలు తిని ఒక రోజంతా ఫ్యూజులు ఎగిరిపోయి అసలు ఎదురుగుండా ఆ క్యాటలాగ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా సౌత్ ఇండియన్ ఇడ్లీ అనేటప్పటికి అసలు ప్రాణం ఎంత ఆరాటంగా ఎదురు చూస్తుంటే తీసుకొచ్చాడండి బాబు 2 ఇడ్లీ, సాంబారు, చట్నీ పెట్టి. ఎందుకులే చెప్పుకోవడం, తినలేము, కక్కలేము, మింగలేము, వదలలేము అన్నట్టు మా మొఖాలు చూడాలి. ఇంకా చచ్చిపోయినోడు బీసుకుపోయినట్టు ఆ ఇడ్లీ, పాడైపోయిన పచ్చెనపప్పు, కుళ్ళిపోయిన కొబ్బరి చిప్పులో వేసి ఎందుకు ఉపయోగపడని ఆ కొబ్బరి చట్నీని పరిగెత్తనా పారిపోనా అని మా ముఖాల్లో చూసి మమ్మల్నే అడుగుతున్నట్టున్న సాంబారు అసలు ఏం చెయ్యాలో అర్థం కానట్టు ఆ ప్లేట్ల వైపు మేము, మా వైపు ఆ ప్లేట్లు. సరేలే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఏదో ఒకటి దొరకని దగ్గర దొరికిందే మహాప్రసాదంగా తిందామని మేము ఫిక్స్ అయ్యి తినడం స్టార్ట్ చేసాము. 2 ఇడ్లీ తినడానికి మాకు 2 గంటలు పట్టింది. ఏదోలాగా కలేబారంలో 2 ఇడ్లీలు పడేసి ప్లేట్లు ఖాళీ చేసి మూతులు కడుక్కొని చేతులు తుడుచుకొని బిల్లు పే చేద్దామని వెళ్ళి వచ్చిరాని అరవ భాషలో టోటల్ బిల్ కిత్తా హువా భయ్యా అని అడిగితే మొత్తం 8 ఇడ్లీలు 280 రూపాయలు అని చెప్పాడంట మా వారితో ఆ బిల్ వేసి. 8 ఇడ్లీలు 280 రూపాయల. క్యాటలాగ్లో ఇన్ని రైస్ ఐటమ్స్, ఇన్ని పులావ్ ఐటమ్స్ ఉన్నాయి. పద్ధతిగా ఏదన్నా టేస్టీగా తిన్నా కూడా 280కి అంతకంత పే చేసినా ఇబ్బంది ఉండేది కాదు. టేస్ట్ లేని ఇడ్లీకి ఇంత పే చేసాం కదా అసలు ఎందుకు ఉపయోగపడని దగ్గరికి వచ్చి అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. మా చిన్నోడు చూడండి ఎలా ఆలోచిస్తాడో, ఎందుకు కట్టాము 280 రూపాయలు ఇక్కడని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.